మండే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఈసారి ఎంత మోసం అంటే ఉగాది సండే వచ్చింది. సో నెక్స్ట్ డే పారాట చేసుకోవాలి కదా నాన్ వెజ్ది. అయితే మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా మండే నాన్ వెజ్ అయితే తిన్నారనమాట. సో ట్యూస్డే వచ్చేసి మొత్తం ఫుల్ నాన్ వెజ్ అనమాట. ముక్కలెందే ముద్ద దిగదు అంతే ఇంకా. సో పొద్దున్నే నేను రెడీ అయిపోయేసి మా చెల్లికి హెల్ప్ చేద్దామని వచ్చాను. కానీ అప్పటికే మా చెల్లి అన్నీ రెడీ చేసేసుకునేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. పోనీలే కనీసం అలసంద వడాలన్నా వేద్దామని చెప్పేసి మంచిగా తిష్టేసుకొని ఒక పక్కన అన్నీ సమకూర్చుకున్న తర్వాత గ్యాస్ అయిపోయింది. ఏం చేసేదేముంది, వంట అవ్వడానికి టైం పడుతుంది. అంతలోపు నైట్ అన్నము పుల్లగూర తిందామని తిన్నాను అనమాట. సూపర్ టేస్ట్. కొంచెమే తిన్నా ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ తినాలి కదా. సో మా చెల్లి చేస్తున్న మధ్య మధ్యలో మళ్ళీ టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క స్పూన్ తినిపిస్తూ ఉండింది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ మూమెంట్ అనమాట. నాలాగా ఫుడ్ ఎవరైనా ఉంటారా, వంట వండేటప్పుడే వేడిగా తినాలి అని చెప్పేసి ఉంటే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే కలర్ అన్నం రెడీ అయిపోయింది. చికెన్ అయితే కుతుకుతులాడుతుంది. ఇంకా దాంతోపాటు ఈరోజు మా ఇంట్లో అలసంద వడలు అండ్ అలాగే ఎగ్ కర్రీ అండ్ పుల్లగూర చూసారు కదా, పుల్లగూర సూపర్ టేస్ట్. అసలు మొత్తానికైతే వంటలన్నీ రెడీ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏమైందని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి. అంటిల్ దెన్ బాయ్.